ఒక్క క్షణం ఆలోచించండి, విషయం అర్థం చేసుకోండి. ఇంకా ఏం అర్థం చేసుకోమంటారు? ఈ బిడ్డ పుడితే దాని భవిష్యత్తు ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కోవాలో ఆలోచించాకే నేను నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మీరెవరు కర్ణా? నోరు తెరిస్తే నేను మనిషిని, డాక్టర్ని అంటూ పెద్ద పెద్ద వేదాంతం మాట్లాడతారు. ఒక్కసారైనా ప్రాక్టికల్ గా ఆలోచించారా? స్టాప్ ఇట్ నిత్య. మీ కడుపులో ఉన్న బిడ్డని మీరే సృష్టించుకున్నారు. అది మిమ్మల్ని కాళ్ళు పట్టుకుందా నాకు ప్రాణం ఇవ్వు అని? ఇప్పుడు మీ పరిస్థితి మారిందని ఆ బిడ్డ ప్రాణం తీసే అధికారం ఎవరిచ్చారు మీకు? దీనికి మీకు సంబంధం లేదు కర్ణా. నాకేది కరెక్ట్ అనిపిస్తో నేను అదే చేస్తాను. ఆ బిడ్డని వదిలించుకోవాలనే నిర్ణయం తీసుకోవడమే తప్పు. మరి ఇంకేం చెయ్యాలి నేను? తండ్రి లేకుండా బిడ్డని లోకంలో ఒంటరిగా నిలబెట్టాలా? తండ్రి ఎవరని అడిగితే జవాబు చెప్పలేక నా మొహం చూసే పరిస్థితికి ఆ బిడ్డని తోయమంటారా? మగదిక్కు లేనిల్లు, గోడ ఎంత గట్టిగా ఉన్నా లోకం కళ్ళకి రాయి విసిరితే ముక్కలయ్యే గాజు మహల్లాగే కనిపిస్తుంది. అలాంటిది తండ్రి లేకుండా పుట్టే జీవనానికి ఎన్ని బట్టలు వేసినా దాన్ని లోకం నగ్నంగానే చేస్తుంది. కన్నవాళ్ళు లేకుండా పెరగడం ఎంత కష్టమో నాకు తెలుసు. అనాథలు, దిక్కులేని వాళ్ళు, దురదృష్టవంతులు ఎన్ని మాటలు కరిగిన సీజన్ల చెవుల్లోనే పడుతూనే ఉంటాయి. ఆకలంటే అర్థం చేసుకునే వాళ్ళుండరు. ఆశగా ఏదైనా చూసినా కొనిపెట్టే వాళ్ళుండరు. కష్టంలో చెయ్యందించే వాళ్ళుండరు. సంతోషపడితే తల నెమిరే వాళ్ళుండరు. అలాంటి జీవితం నా శత్రువుకి రాకూడదని వేడుకుంటాను నేను. అలాంటిది నా బిడ్డ ఈ కష్టాలన్నీ అనుభవించడానికి అవకాశం ఇవ్వాలా? ఎవరెంత చక్కగా చూస్తున్నా నాన్న భుజం, అమ్మ ఒడి దొరకడం సాధ్యమే కాదు. ఆ లోటు జీవితం మొత్తం ఉంటుందని తెలుసా? జీవించడం ఎంత శాపమో తెలుసా? ఒకటి తెలుసుకోండి కర్ణ, పురిటి నొప్పి ఆడదానికి పెద్దదంటారు. కానీ తనని కన్న వాళ్ళెవరో తెలియకుండా బ్రతకడం అంతకన్నా పెద్ద బాధ. దాన్ని చచ్చే వరకు ప్రతి క్షణం అనుభవించాల్సి ఉంటుంది. ఆ అమ్మ ఎవరో తెలీదు అంటే అయ్యో పాపం అంటారు. కానీ నాన్న ఎవరో తెలీదంటే చీతూ అంటారు. ఎవరికి పుట్టిందో అన్న మాట అనిపించుకోవడమే కాదు, అమ్మకి జరిగే అవమానాన్ని చూస్తూ పెరగాలి కదా ఆ బిడ్డ. అమ్మగా నా బిడ్డని ఎదకి హత్తుకొని గుండెల్లో దాచుకొని ఎలాగో కాపాడుకోవచ్చు. కానీ అదంతా అయ్యాక మా నాన్న ఎవరు అని ప్రశ్న అడిగితే నేను కన్న బిడ్డ ముందే అపరాధిలాగా తల వంచి నిలబడాల్సిందే. లోకం మారిపోయింది నిత్య. ఇంత ప్రాక్టికల్ గా ఆలోచించే మీరు ఓడిపోతారని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే నేను మీలాగా రాజభవనంలో పెరగలేదు. మాట మాటకి పొగిడే వాళ్ళ మధ్య ఉండలేదు. ముఖ దిక్కు లేని చిన్న గూటిలో భయంతో పెరిగిన దాన్ని నేను. ఎవరికి పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఎలా పుట్టాడో తెలియని ఇతనికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకుంటారా? మీకు నా ఒంటరితనం, ఆవేదన అర్థం కాదు, అనాథ భావం అర్థం కాదు. నాకన్నా మీ మాటలు ఎవరు ఇంకా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు నిత్య. మీరు మీ అమ్మా నాన్నల్ని కోల్పోయి పెరిగారు. నేను మా అమ్మ నాన్న ఎవరో కూడా తెలియకుండా పెరిగిన అనాథని. నేను పెరిగింది గొప్పింట్లో కావచ్చు, కానీ ఎప్పుడు ఒంటరితనమే నాకు తోడు. మీ మాటలు వింటుంటే నాకు నా మొహం నేనే చూసుకుంటున్నట్టుంది. మీరు అనాథనా?
థూ 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 థూ. ఈ దరిద్రపది ఎక్కడి నుంచి దాపరించిందో ఏమో సంజు. నేను బ్రాండెడ్ బట్టలన్నీ తెచ్చుకున్నాను. అన్నీ ఈ రూమ్లో డెకరేట్ చేద్దాం, నీట్గా ఉంచుకుందామని ప్లాన్ చేశాను. కానీ అన్నీ పాడు చేసేసింది. అదొచ్చి ఇక్కడ తిష్టేసింది. తోడుగా ఈ టెడ్డీ బేర్ ఒకటి చంకలో పెట్టుకుంటుంది ఎప్పుడు, ఏదో చిన్న పిల్లలాగా. అయ్యో సంజు, ఇలారా, వాసన చూడు, గబ్బు. థు. ఆ నిధి ధగా 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 అని మండుతున్న నిప్పు మధ్యలో నుంచి ఈ టెడ్డీ బేర్ ఎత్తుకొచ్చింది చిన్నమ్మా. మరి మీరేమో పీడ గబ్బు అంటున్నారు. పాపం, తనకిదంతా తెలిస్తే ఎంత బాధపడుతుందో. ఈ పీడ ఆ పీడకి అంత ఇంపార్టెంటా? మ్మ్. ఆహా, అలా అయితే ఇది నాకు చాలా నచ్చేసింది. హ్మ్. ఇప్పుడు దీనికి దారి చూపిస్తాను. ఏం చేస్తారు? యుల్ కీప్ దిస్ ఇన్ యువర్ రూమ్? హే, నో వేస్. దీన్ని ఎవరి చేతికి పంపించాలో నాకు బాగా తెలుసు. మ్మ్? మ్మ్. ఏయ్, పాపం నొప్పవుతుంది చిన్నమ్మా. పీడ గబ్బు. చిన్స్, ఎవరిని వెతుకుతున్నారు? వెయిట్ అండ్ వాచ్. ఎలమా, నిన్నే, ఇలారా. ఏంటమ్మా? ఇందాక మీ అబ్బాయి బర్త్డే ఉంది, ఏదైనా ఇమ్మని అడిగావు కదా. నేనేదో చిరాకులో నోటికొచ్చినట్టు మాట్లాడాను, బాధపడద్దు. అందుకే మీ అబ్బాయి బర్త్డే కదా అని గిఫ్ట్ ఇస్తున్నాను. తీసుకో, తీసుకువెళ్ళి మీ అబ్బాయికి ఇవ్వు. తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. వెళ్ళు 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 వెళ్ళు. చిన్స్, మిమ్మల్ని ఏదో అనుకున్నాను. కిలాడీనే. మరి సొమ్మతి కదా, ఎవరు చూడలేదు కదా.